రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకువెళ్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి హెచ్ఎండిఏ 10 కోట్లు మంజూరు చేసినట్లుగా తెలిపారు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధంగా ఉంది అన్నారు. నూతన సర్పంచులను ప్రోత్సహించే దిశగా తొలి విడతగా నిధులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ద్వారా పనులు చేపట్టాలని చెప్పి చాలా నా మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ప్రోగ్రాంలో పోతే సర్పంచులు అంతా మొరబెట్టుకున్నారు ఇప్పటిదాకా కూడా. కాబట్టి వాస్తవానికి కొందరు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు ఈ పార్టీ ఆ పార్టీ అందరు పార్టీలకు సంబంధించిన సర్పంచులకు నేను ఒక మండల్ హెడ్ క్వార్టర్లో పెద్ద భవనాలు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని సీసీ రోడ్లు రాబోతూ ఉన్నాయి, కొన్ని గ్రామ పంచాయత్ భవనాలు రాబోతూ ఉన్నాయి, కొన్ని డాక్రా భవనాలు రాబోతూ ఉన్నాయి, కొన్ని అంగన్వాడీ ఆల్రెడీ వచ్చేసినాయి. డెవలప్మెంట్ అనేది నియోజకవర్గం సంబంధించింది. అన్ని వర్గాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమము గ్రామాలలో రహదారులు అయితేనేమి, బ్రిడ్జీలు అయితేనేమి, స్కూల్ బిల్డింగ్లు అయితేనేమి, అంగన్వాడీ బిల్డింగ్లు అయితేనేమి, మహిళా బిల్డింగ్లు అయితేనేమి, ఇవన్నీ కూడా ఎక్కడ నిర్లక్ష్యం జరగకుండా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. హెచ్ఎండే నిధుల నుంచి ఇప్పుడు కూడా ఉమ్మడి కొందూరు మండలానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినాయి. వేగవంతంగా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు హెచ్ఎండే నిధుల నుంచి ఒక 10 కోట్లు మెన్షన్ చేయాలి. 10 కోట్లు 11 వర్కులు వచ్చినాయి 4 మండలాలకు కల్పించి. ఎమ్మెల్యే ద్వారా పనులు చేపట్టాలని చెప్పి చాలా నా మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ప్రోగ్రాంలో పోతే సర్పంచులు అంతా మొరబెట్టుకున్నారు ఇప్పటిదాకా కూడా. కాబట్టి వాస్తవానికి కొందరు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు ఈ పార్టీ ఆ పార్టీ అందరు పార్టీలకు